గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7710 96 97 98 99 జై రామభక్త హనుమాన్. అమ్మా అమ్మో నీరసం నీరసం పాలు గుమ్మ పాలు వెంటనే తీసుకొస్తాను. ఒక్క నిమిషం. సేందోరా పెద్దోరు ఉండరా? లేర్లే లోపలికి రా. నాన్నంటే సరి అడిగి చేస్తారు వీళ్ళంతా. చూడు అక్కడ కూర్చొని బిచాన్న తెరు చెప్పండి. పద బాబు. మీ కండలు కండలు ఇనప కడ్డీలు మరి గడ్డవు ఇనప రజను. నాయనా అమ్మా ఇదేమిట్రా మంగళవారం పూట మీ నాన్న చూసారంటే ఇంకేమైనా ఉందా? చూస్తే బుద్ధి లేని గాడిద పెళ్ళ నేలుకునే చవట అంటాడు అంతేగా. నాకేం భయమా? చచ్చా మళ్ళీ దువ్వా చెట్టులో పోతుందరు కానివ్వండి. ఒరే దువ్వాలు నిండుగా కప్పుకోరా దృష్టి తొగలేను. జాగ్రత్త. రామా కృష్ణ పరంధామ. బాబు మంగళవారం ఎందుకు వచ్చావురా అని పెద్దయ్య గారు చంపుతారేమో. చెయ్యి అడుగుతోంది బాబు. ఒరే నువ్వు కత్తి పట్టిన వీరుడివి, నేను కండలు పెంచిన ధీరుణ్ణి. ఇద్దరం ఉన్నావు, భయం ఎందుకు? కానివరా. ఓహో ఇంటి అమ్మో నాన్న నాన్న ఎక్కడ తగలడ్డావు? ఏమిటండి ఆ పొలికేకలు ఓసాయి ఓహోయ్ అని ముద్దుగా చూరమ్మ అని పేరు పెట్టి పిలవకూడదు? ఓసి నీ ముద్దు ముక్కలు కాను. ఈ వయసులో నీకు బుద్ధి ఏమిటే? పోయి కాస్త నిప్పట్రా తొట్టముట్టించుకోవాలి. అలాగే ఇది వగ్గి పెట్టి. మళ్ళీ ఏమొచ్చిందండి? నీకెన్నిసార్లు చెప్పాను అగ్గి పెట్టి వద్దని. చుట్టముట్టించుకోబోయే మీసాలు అంటుకుంటే పోయి పొడి మీద నిప్పేసి పడరా. ఓ సరే. ఏరా ఎందుకు వచ్చావు? క్షవరం. నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు. నెక్కడికి పోదు ఏరా ఓరి అంట్ల విధవా. పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి నీకు గడ్డి ఒకటి తక్కువైందా? లేదు నాన్న ఎక్కువ దురద పెడుతోంది. నోర్మై నీకు నెలలాగోసారి చేయించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? వారం వారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుంది అనుకున్నావా? ఏరా మా వెధవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి కలే చెప్తాం. ఏడు చెప్తాం పోలే. సగమే చేశాడు నాన్న. నీ బుద్ధికి చాలే. అయ్యో అయ్యో సగం గడ్డంతో వీధిలో తలెత్తికెలా తిరుగుతాడండి వాడు? అసలు వీడు వీధిలోకి ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మపాలకి బాగా కండలు పెంచి కూర్చోన్నాక వెదవుతొట్టని 3 సార్లు ముట్టి సరైన ముట్టుకోదు, 5 సార్లు ఆరిపి తగిన ఆరిపోదు. రైట్ నలా బజార్లోకి వెళ్ళిస్తాను. నేను వెళ్ళొచ్చులాగా ఇంకొక బాగా పాలు తాగించి శుభ్రంగా సభ్యుడి స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెధవా నువ్వు కాదురా కుక్క. తీసుకో. అలాగేనండి. అయ్యో రాత, ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేను. నీ చేతితో ఇంత విషయం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్త తింటాను. పీడ విరగడైపోతుంది. అయ్యో నాయన ఏమిట్రా మాటలు? ఒక్కగానొక్కడివి వరప్రసాద్వి. ఇదిగో బుజ్జి చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించుకురా. కళ్ళు కనిపించరా? బావా నువ్వా? అమ్మో బావ వచ్చాడే. ఏం బావా ఇదేనా రావడం? బావా మెడ అలా పెట్టేవి? మెడ అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యేమిటి? చెయ్యా పిప్పి పన్ను పోటు యమ బాధ. ఏనాయనా అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి? మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా మీ నాన్న ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. నీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది? మీ మామయ్య చెండ చేస్తుండు కదా, అదిగో చూడు వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న. సిగ్గులేదు? ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చిన వాళ్ళు
పిల్లలు ఇస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళి 4 ఏళ్ళు అయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళలాడుతూ నట్టింటి తిరగాలని ఉండదు. కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడల కన్నా నగర ముఖ్యం అని మేమండం లేదు బావా, మా నాన్న. ప్రతిదానికి నాన్న నాన్న. సిగ్గులేదో అట్లా మాట్లాడడానికి? మీనా మెడలో తాళి కట్టింది నువ్వు. మీనాని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తలగా చూపిస్తాను. మాట్లాడరా? ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా నీ చర్మం వచ్చేస్తాను. జాగ్రత్త. ఏమిటే ఈ తుఫాను? నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు, బావుకి ఇంత రోషం పెరిగిందేమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులి. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా? చూశారు వాళ్ళకి విసుకెత్తిందిరా బుజ్జి. మీనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు. ఎలా తచ్చేది, ఎలా అయ్యయ్యో, తచ్చేది? ఏమిట్రా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో చూడు. మా అమ్మ మంచిది, భలే ఉపాయం, భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్న చంపాడు. మీ నాన్నకు తెలియనిస్తానట్రా వెర్రి నాగన్న. ఇదిగో చూడు. నీకు ఫిట్ వస్తుందిగా. మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పో త్వరగా వెళ్ళి గట్టం చేసుకొస్తే తలని నీళ్ళు పోస్తాను. వచ్చేసి పోతుగాను. ఏమిటయ్యా తొందర, చూసి తాగకూడదు. ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య, బుజ్జిని. బుజ్జే, మా అల్లుడు బుజ్జే. ఎన్నాళ్లకు రామా రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి? ధన్యోస్మి ధన్యోస్మి. మావయ్య, మీనా ఎక్కడా? ఉంది నాయన, అశోక వృక్షం కింద సీత అమ్మవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా ఆహా, ఎంత తీయని మాట. రాక రాక అల్లుడు ఇంటికొచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మావయ్య? అదేరా మీ అత్తయ్య. ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి, ఎంత మారిపోయావురా. నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను. సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా, కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారి దయ. రానాయనారా, ముందు ఆ శ్రీరాముల వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదువు గాని. ఎందుకు మావయ్య, రామచంద్రుడు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం అపచారం. నేను ఉత్త రాంభజన రామదాసును మాత్రమే. అయోధ్య రాముడు అక్కడున్నాడు ఆయన. పదండి మా. మీనా, మీనా, నేను మీనా, నీ బుజ్జిని. వచ్చేసాగా. మీనా, ఇలా చూడు. మీనా, ఏడుస్తున్నావా? అదేమిటి మీనా, నిన్ను చూడాలని రెక్కలు కట్టుకుని ఎగురొచ్చాను. నీకోసం పువ్వులు, మిఠాయి అన్నీ తెచ్చాను. ఏమిటి మీనా? ఓహ్, ఇన్నేళ్ళు నేను రాలేదైనా ఏడుస్తున్నా? కాదు, ఈనాటికైనా మీకు నా మీద దయ కలిగింది కదా అని ఆనందం. ఆనందం? అవును, నాకు ఆనందంగానే ఉంది. మిఠాయి. ఆంధ్ర బ్యాంక్ హియర్. ఎస్, ఏజెంట్ స్పీకింగ్. ఆ గాయమేమో పూర్తిగా మానిపోయింది ఏజెంట్ గారు, కానీ సంతకం చేస్తే కొంచెం తేడా కనిపిస్తోంది. అదే ఇబ్బంది లేదు భానుజీ గారు. స్పెసిమన్ సిగ్నేచర్ ఫార్మ్స్ పంపిస్తాను. అజయ్ బాబు గారితో మళ్ళీ సంతకాలు చేయించి పంపించండి. అలాగే అలాగే పంపించండి. థ్యాంక్స్. నమస్తే నమస్తే భానుజీ బాబుజీ. నమస్తే ధనిరామ్ సేఠ్ జీ. నమస్తే. అయ్యే అయ్యి అవతారం. ఒకరిని పిలిస్తే ముగ్గురు తగలంటారే. మాకిదొక కర్మ సేఠ్జీ. మా ఆఫీసులో 3 అవతారాలు వెలిశారు. శేషావతారం, కూర్మావతారం, వరాహావతారం. శేషావతారం
మొన్న ఒక డాక్యుమెంట్ టైప్ చేయించి పెట్టాను. ఏది అది బెటర్. నీ తాపత్రయం గాని ఏమన్నా వినపడి చస్తుందిరా. తప్పు కోరణం. పెద్దవాళ్ళు ఏదో విషయాలు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వినకూడదు. మరి మీరొకరు నోరిప్పు తీసి నీతులు చెబుతారు. అది కదండి, మన మేనేజర్ గారు ధనీరామ్ శెట్టి గారితో అప్పు బేరాలాడుతున్నారు కదా, అందులో తమ తాంబూలం ఖర్చు ఎంత రాబడుతున్నారా అని. 5 పిల్లి కూనలకు తక్కువ ఉండదు. పిల్లి కూనేమిటి ఆ మాత్రం తెలియదటయ్యా. పిల్లి కూన అంటే 1,000. అది వ్యాపార పరిభాష. అయితే శేషం గారు, ఇందులో తమ తాంబూలం ఖర్చు 1/2 పిల్లి కూనైనా ఉంటుందే. మీరు ఆఖరి మాట వినండి సేట్జీ. వడ్డీ 12 రూపాయలు రాయిస్తాను, అది హెచ్చదు. అందులో నా తాంబూలం ఖర్చు 2 రూపాయలు, ఇది తగ్గదు. ఏ తాంబూలం ఉన్నారు కదా సార్, తెచ్చాను. పెద్ద మనుషులతో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు లోపలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. పొరపాటు సార్. భానుజీ సాబ్, మీరు చెప్పేది నాది ఎప్పుడు ఒకటే మాట ధనీరామ్జీ, బేరమాట అంటేనే నాకు అసహ్యం. దర్జాగా ఉండండి సేట్జీ, న్యాయంగా హుందాగా వ్యవహరించండి. ఏకీ బాత్ అంటారు. అచ్చా, డాక్యుమెంట్ రాయించి అజయ్ బాబుతో భానోజీ గారు, ఇంత వడ్డీ ఏమిటి, ఈ ఫ్యాక్టరీ తనఖా ఏమిటి? ఈ ఏర్పాటు నాకేం ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా అజయ్ బాబు? మనసులో చాలా బాధగానే ఉంది. రేపటిలోగా 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడి నుంచి తెగలం మీరే ఆలోచించండి. ఇందులో ఆలోచించేది ఏముంది? ఇంట్లో డబ్బు లేకపోవచ్చు, కానీ బోలెడంత జవహరి ఉండాలిగా. అమ్మగారి నగలు తప్ప మరే ఉన్నాయి? అవే అమ్మేద్దాం. అమ్మగారి నగలు అమ్మడమా? ఏ ఆక్షేపణ ఉంది? ఉందే జయబాబు. ఈ ఇంటికి కాబోయే కోడలి కోసం ఆ నగలు దాచి ఉంచామని నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడేదో మన తాత్కాలికమైన ఇబ్బందుల్లో పవిత్రమైన వారి ఆశయాన్ని చక్రవడ్డీలకు అప్పులు తెచ్చి వంశగౌరవాన్ని తాకట్టు పెట్టడమే వారి ఆశయం అంటారా? శివ శివ, ఎంత మాట! అయినా ఆ నగలు నాన్నగారి గదిలో ఉన్నాయి. వారి సంవత్సరీకాల తరువాతగా నా గదులు తెరవడానికి వెళ్ళలేదు. ఈలోగా తెరిస్తే అరిష్టం. ఆ వచ్చే అరిష్టం ఏదో నేనే భరిస్తాను. పెద్దవాడిని చెప్తున్నాను, సాహసం వద్ద జయబాబు. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి వెంటనే గదులు తెరిపించండి. క్షమించండి, అలాంటి పనులు నా చేత చేయించకండి. సరే, అయితే నేనే స్వయంగా చూస్తాను. నిజంగా అంత అగాయిత్యానికి పూనుకున్నాడా? అవునమ్మా. ఎంత అమంగళం. మీరు త్వరగా రావాలి, చేయి దాటిపోతుంది. పదండి. అజయ్, ఏమిటి సాహసం? ఎంత పని చేసావు నాయన? అరిష్టం బాబు అని ఎంత చెప్పినా విన్నారు కాదు. గదులు తెరవక ముందే ఆ ఇష్టం ఏదో జరిగిపోయింది భానుజీ గారు. అదేమిటి అజయ్ బాబు? మన కళ్ళెదట కనబడుతున్నది. అత్తయ్య చూడలేదు, కానీ మీరు చూడగలరు. ఆ చూచిందేదో అత్తయ్యతో చెప్పండి. ఏమిటి అజయ్, ఏం జరిగింది? వినపెట్టేంత ఖాళీగా ఉంది. ఒక్క నగ కూడా లేదు. నగలు లేవా? ఏమిటి అజయ్ బాబు, ఏమిటి ఘోరకలి? అదేమిటి భానోజీ గారు, వాడిని అడుగుతారు? వదిన గారికి ఎంత జౌహరి ఉండేది. అన్నయ్య చేయించినవి తరతరాల నుంచి ఉన్నవి పెట్టి నిండా ఉండేవి. ఏమైనట్లు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు! అన్నీ మంచులాగా కరిగిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? మీకు తెలియకుండా ఏదీ జరిగి ఉండదు. అజయ్ బాబు, ఉద్రేకపడకండి. నాన్నగారు ఆ నగలు ఏం చేశారో నాకెలా తెలుస్తుంది? 1,00,000 వ్యవహారాలు ఉండేవి, అన్నీ నాతో చెప్పి చేసేవారా? భానుజీ గారు, నాన్నగారి వ్యవహారాలన్నీ మీరే చూసేవారు. ఆఖరి గడియల్లో నాన్నగారి దగ్గర ఉన్నది మీరు. అంటే మీ ఉద్దేశం? వేరే చెప్పాలా? అజయ్ బాబు, మీరు నా బిడ్డలాంటి వారు. చిన్నప్పటి నుంచి నా ఒళ్ళో పెరిగారు. నా రక్త మాంసాలు వచ్చి మీ కుటుంబానికి సేవ చేశాను. దానికి ఇదా ప్రతిఫలం? ఆగండి, ఎందుకు అలా ఉద్రేకపడతారు? అజయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? నువ్వు నన్నే అంటావా అత్తయ్య? కాకపోతే ఏం జరిగిందో భానోజీ గారికి ఎలా తెలుస్తుంది? వాటిని మీ నాన్న ఏం చేశాడు, ఎన్నో విషయాలు నాతోనే చెప్పేవాడు కాడు. సరే, అయితే అంతా మీరే చూసుకోండి. భానోజీ గారు, అమ్మా, పెద్దవారు, మీరు కూడా ఉద్రేకం తెచ్చుకుంటే ఎలాగా? తండ్రి పోయిన దుఃఖంలో నుంచి వాడింకా తేరుకోలేదు. ఆస్తి బాధ్యతలు ఒక్కసారి మీద పడ్డాయి. తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. నాకు మాత్రం తెలియదా అమ్మా? అయినా నేను వాడిని మందలిస్తాను. మీరు మాత్రం మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అదేమిటి వదిన గారు, మనం పరాయి వాళ్ళమా?
తన యావజ్జీవితాన్ని ఇంటి శ్రేయస్సుకే ధారపోస్తున్న శ్రీ భానోజీరావు ఏకైక పుత్రిక అయిన కుమారి సరళ నా ఇంటి కోడలు కావాలి నా కడసారి కోరిక. చిరంజీవి అజయ్ నా మాటను మన్నిస్తాడని నమ్మకం నాకుంది. ఏ కారణం చేతనైనా అజయ్ ఈ వివాహానికి ఇష్టపడని ఎడల నాకు గల స్థిర చరాస్తుల్లో సగపాలు కుమారి సరళకు చెందవలసిందని ఇందు మూలంగా నిర్ణయిస్తున్నాను. ఇది నా సమ్మతిని రాసిన వీరునామా. విన్నవా అత్తయ్య? ఇందులేదో మోసం ఉంది నాయన. అన్నయ్యకి ఆ ఉద్దేశమే ఉంటే మాట వరుసకైనా నాతో అనకుండా ఉంటాడా? అయినా వాళ్ళ తాహతేమిటి, మన తాహతేమిటి? చివరకు ఒక మేనేజర్ కూతుర్నా అజయ్ చేసుకోబోయేది. దొరా ఇగో టప్ప. లచ్చి, మీ నాన్నను ఒకసారి ఇలా రమ్మను. అలాగే అమ్మా. వెంకన్న రాత్రి వాళ్ళు అన్నయ్య మంచం కనిపెట్టుకుని ఉన్నవాడు. ఈ విల్లు విషయం వాడికి ఏమైనా తెలిసేమో. వెంకన్న, దీని సంగతి నీకేమైనా తెలుసా? దొరా పెద్దొర సోయలేక పడినప్పుడు బానోజీ దర్గిసుంటి కాగితవాద తెచ్చిండంట. మరి అందుట్లా రాతి గీత యాది లేకుండానంట. కానీ ఆ ఉత్త కాగితంలే దస్క తెట్టించుకుని పోయిండంట. సరే వెళ్ళండి. ఇప్పుడేమంటావు అత్తయ్య? భానోజీ పరమ దుర్మార్గుడే కావచ్చు, కానీ తొందరపడితే మనకే నష్టం. మన వ్యవహారాల ఆయువు పట్లన్నీ అతని చేతుల్లో ఉన్నాయి. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు అతనితో సన్నిహితంగానే ఉండడం మంచిది నాయన. వీలైనంత వరకు విషయాలన్నీ నువ్వు స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే అత్తయ్య. మీనా, టైం అయిపోయింది. క్యారియర్ సర్దేశావా? ఇదిగో ఒక క్షణం, వంట అయిపోవచ్చింది. త్వరగా. హలో విజయ్, ఏమిటి ఇలా ఊడిపడ్డారు? ఇంటి మీద బెంగ పెట్టుకున్నారా? బెంగ కాదు, పెద్ద చిక్కులు పడ్డాను అజయ్ బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాల మీద చెల్లించేందుకు పర్మిషన్ తెచ్చాను. సెక్యూరిటీ బాండ్ మీద సంతకం పెట్టాలి. నేను సంతకం పెడితే దానికే ఉంది. నేనే గుప్చిప్గా వెళ్ళి సంతకం చేసి వస్తాను. తప్పదు మరి, అందుకే మీకు అజయ్ బాబు డ్రెస్ తెచ్చాను. అయితే అజయ్ బాబు, దారిద్ర్యపు జీవితం ఎలా ఉంది? సగం దరిద్రం తీరిపోయింది. ఇప్పుడు శ్రీవారు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో మెకానిక్. బాగుంది. అక్కడంత ఐశ్వర్యం పెట్టుకుని ఇక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నారన్నమాట. మిమ్మల్ని చూసి సంతోషించాలా, జాలిపడాలా? అభినందించాలి. అమెరికాలో 3 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను. ఎందుకు వృధా పోవాలి? కొడుకు ప్రయోజకుడు అయ్యాడని మా నాన్న సంతోషిస్తున్నాడా? ఆహా, ఇదంతా ఆ శ్రీరాముడు దయంటాడు. ఉద్యోగం ధర్మమా అని భక్తులకు ప్రసాదాలు ఘనంగా అందుతున్నాయి. అన్నయ్య ఇక్కడున్నావా? 5 నిమిషాలు ఏమంటే భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. క్యారియర్ నువ్వే అక్కడికి తీసుకురా. జమీందార్ గారు వచ్చారు. వారి కారు అర్జెంట్గా రిపేర్ చేయాలి. చూడమ్మా, ఈ సూట్ కేసు లోపల పెట్టు. బావస్తే నేను వచ్చేదాకా ఉండమని చెప్పు. మాట్లాడాలి. మీ కబుర్లో చెప్పడం మర్చిపోయాం సుమా. పోనయ్యా. అజయ్ బాబు, అయితే మా చెల్లెలి కాపురం సరిదిద్దారన్నమాట. మీ మేలు మర్చిపోలేను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిజంగా మా చెల్లెమ్మ అదృష్టవంతురాలు. నో, మీ చెల్లెలు కాదు, నా చెల్లెలు. ఇప్పుడు మీనా ఎంత ఆనందంగా ఉందనుకున్నారు? ఉండదు మరి, ఇంత మంచి అన్నయ్య దొరికాక. పడ్డావు, ఏదో స్వామి చెప్పినట్టు పడకేం చేస్తావు? తప్పుడు పనులు చేస్తే జైలు ప్రాప్తి తప్పదు. నేను అనుభవించాను కదటే. పద పద. ఏమిటమ్మావి? అన్నవి నాన్న. ఓహో, ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఏదో ఉద్యోగం దొరికితే ఆ వచ్చిన 4 రాళ్ళు ఇట్లా తగలేస్తున్నాడు అనమాట. వాడికేం జమీందారు బిడ్డ. ఏమిటి నాన్న నువ్వు? కాకపోతే మరి. అయ్యో, దూరంగా పెట్టు, కొత్త గుడ్డలు కొట్టేస్తుంది నాన్న. దాని ముఖంలో ఇంకేం కొడుతుంది అది. ఏం విజయ్? హలో.
ఇంకా ఈ కీలు గుర్రంతోనే తంటాలు పడుతున్నావా? గుర్రం బాగానే ఉంది, కీళ్లు కొంచెం లూజ్ గా ఉన్నాయి, అంత సరిచేశానులే. అసలు నా అనుమానం ఈ బండి కదులుతుందా అని. ఇన్సల్ట్ ఇన్సల్ట్. మనం ఇప్పుడు ట్రైల్కి వెళ్తున్నాం చూడు. మరి యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర చేసినట్టు మనం హైదరాబాద్ అంతా ఆటో రిక్షా యాత్ర చేస్తాం. గుడ్ లక్, వెళ్ళిరా. అలా నవ్వుతావు ఏమిటో, చూడు. పట్టు. ఓకే, టాటా టాటా. ఏ ఆటో రిక్షా, ఏ ఆటో రిక్షా, ఏ ఆటో ఇలారా. అద్దె గాడి కట్టే వాళ్ళకంత స్పీడ్ ఏమిటి? ఆపమన్నా వినిపించుకోకుండా. మిమ్మల్ని చూడగానే టపీమని ఆపేద్దాం అనిపించింది. తస్సాదియ్యా, ఈ రథం ఆగిందే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పబ్లిక్ గార్డెన్స్ పోనీ. పబ్లిక్ గార్డెన్స్ కా? అయితే దిగండి దిగండి, నేను వెళ్ళేది సికింద్రాబాద్. ఏమిటయ్యా నీ వాలకం? డబ్బు పుచ్చుకొని తీసుకువెళ్ళడానికి కూడా గీర్వాణమే. మీకంత అవసరమైతే రాను బోను ఛార్జీలు ఇవ్వండి, తీసుకువెళ్తాను. ఇంకా నయం, మీ ఇంటి దాకా ఇమ్మన్నావు కావు. వెళ్ళు వెళ్ళు, మరుడు దొరకపోదు. ఏమండోయ్, మీకు తెలీదా ఏమిటి? ఇవాళ ఆటో రిక్షా స్ట్రైక్. అలాగా? అయితే నువ్వెలా కడుతున్నావు? నేను కడుతున్నానా? మీరు ఎక్కి కూర్చుంటే కాదనలేక సరే అన్నాను. మీకు తోచింది ఇవ్వండి. మీకు మాత్రం తెలీదా ఏమిటి? అలా రా దారికి పోనీ. పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఎక్కడికండి? కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లేదు, అక్కడికి. ఓ, కృష్ణా గ్యారేజ్ వర్క్సా? అవును. ఏం లేదు, అదైతే నాకు బాగా తెలుసులేండి. మా బళ్ళని అక్కడే రిపేర్ చేయిస్తుంటాం. ఏమిటయ్యా నీ డ్రైవింగ్? ఏమిటండి స్టార్టింగ్ ఎంత కంగారు పడతారు? నిన్నే రిపేర్ చేయించాను, చూడండి ఎలా పోతుందో. ఎంతైందో చెప్పు. మీటర్ లేదు, మీకు తోచింది ఇవ్వండి. ఈ మాత్రానికేనా డబుల్ ఛార్జ్ అడిగా? అదేమిటి భాయ్, మా చెల్లెల దగ్గర డబ్బు కొట్టేస్తున్నావు? ఓ, మీ సిస్టరేనా? అందుకేనేమో అంత టెక్కు. ఏం జరిగింది పద్మ? ఏం లేదు బ్రదర్, ఆడపిల్ల అలసిపోద్దని లిఫ్ట్ ఇచ్చాను. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా డ్రైవర్ని ఇన్సల్ట్ చేస్తాను. పద్మ, ఆయన మా మెకానిక్ మిస్టర్ విజయ్. మెనీ మెనీ థ్యాంక్స్. నో మెన్షన్. నేనా? ఓ పద్మ, నువ్వా? ఇక్కడికి వచ్చావే? ఈ క్యారియర్ ఎవరికి? మా అన్నయ్యకి. ఓ అలాగా. మీనా, ఆయన మా అన్నయ్య ప్రకాష్. ఈ గ్యారేజ్ లోనే పని. భలే, మా అన్నయ్య ఫ్రెండ్ మీ అన్నయ్య అన్నమాట. ఇంతకు మీరు ఒకరికొకరు ఎలా తెలుసు? చెప్పవే మీనా, వాళ్ళు పరిచయాలు చేయకపోయినా మనం ఫ్రెండ్స్ అని. పద్మ హై స్కూల్లో నా క్లాస్మేట్ అన్నయ్య. ఇన్నాళ్ళు చెప్పలేదేం పద్మ? బాగుంది. ఎవరికో చెల్లెలుంటే అది మా మీనాయ్య అవుతుందని కలగన్నానా? రెండన్నయ్య, నాకు టైం అవుతోంది. రామీనా, ఫోన్ చేస్తూ మాట్లాడు. ఏమిటి బ్రదర్, ఇవాళ భోజనాలు ఇక్కడే అంటున్నారు, ఏమిటి విశేషం? ఇవాళ నుంచి పద్మకు పరీక్షలు బ్రదర్. ఇంటి దగ్గర వంట పెట్టుకుంటే కుదరదని భోజనానికి ఎక్కడికి రమ్మన్నాను. అయితే పరీక్షలు అయ్యేదాకా మనకు పంక్తి భోజనాలన్నమాట. మీనా, ఏమండి? ఎక్కడా? ఇక్కడేనండి. అబ్బా, ఎక్కడంటుంటే? అబ్బా, ఇక్కడంటుంటే? అబ్బా, ఎక్కడా? అబ్బా, ఇక్కడేనండి. ఇక్కడంటే ఎక్కడా? మీనా, మీనా. కుక్క, నీ కుక్క ముందు బానించే కాదు. ఓహో, ఇంటికి వెళ్ళాలా? ఎక్కడ తగలటావే? ఏమిటండి అర్ధరాత్రి పూట పొలికేకలు? దాన్ని నువ్వు తోట కట్టేస్తాగలకూడదు. అది తిన్నగా వచ్చి నా మంచం మీద పడుతుంది. బాగానే ఉంది. పక్కన కూర్చోబెట్టి పాలు పరాణం పెడుతుండండి. పక్కన ఏమిటి రేపు నెత్తి మీద కూర్చుంటుంది. నువ్వు తింటున్నావు పాలు పరవాన్నం అని నేను నిద్రెక్కించుకుంటున్నానా? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండవలసిందే, అది నా పద్ధతి. బాగానే ఉంది, ఇక పడుకోండి. ఓహో, ఇంటికి వెళ్ళాలా? మళ్ళీ ఏమొచ్చిందండి? నీకేమైనా బుద్ధుందా అని. పోనీ లేదనుకోండి, ఏం జరిగిందో చెప్పండి. ఉంటే ఆ గడి అలా తీసి పడుకుంటావు. దొంగ జరిగి ఎవరైనా ఇంట్లో దూరి ఉన్నది కాస్త దోచుకుపోతే ఎందుకండి అంత భయపడతారు? మీరు కుక్క. నేను కుక్కనా? అది కాదండి, మీరు కుక్క కాపలా ఉన్నారు కదా అన్నాను. అవును, నేను ఇంటికి కాపలా కాస్తుంటాను. నువ్వు సుపుత్రుడు హాయిగా నిద్రపోతుండండి. అవును, ఎక్కడ వాడెక్కడే? ఎక్కడ నీ సుపుత్రుడు? అడుగోనండి, పాపం గురకబెట్టి నిద్రపోతున్నాడు. అవును,
మీకేం చీకా చింత. దీపాలు పెట్టకుండా పెట్టుకుంటారు, జామ్ పొద్దు కింద లేస్తారు. నేను కష్టపడి సంపాదిస్తుంటే హాయిగా అనిపిస్తున్నారు. తలుపు గది కూడా నేనే వేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళి పడుకో. పొద్దున లేచి గుండెదడ ఆయాసం నా ప్రాణానికి ఇస్తాం. కృష్ణ రామ పరంధామ. మీనా 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 నువ్వెంత మంచిదానే మీనా. మా నాన్నకే బుద్ధి లేదు. ఏమిట్రా పెళ్ళాన్ని నెలకొని బాజమ్మ పెళ్ళాన్ని తలుపుని కలవరుస్తున్నావు? చెప్పు, ఎక్కడ తగలడ్డావు? ఏమిట్రా చెప్పు, నోటోడు మాట తగలదే. సినిమాకి వెళ్ళాడండి పాపం. సినిమాకా? ఏరా నీ బ్రతుకుతోడు సినిమా ఒకట? నా కష్టార్జితం అంతా సినిమాలకి నాటకానికి తగలేస్తావు. పద, నీ చర్మం వచ్చేది ఒక్కగానొక్కడు వరప్రసాద్ అండి. ఏమండి ఏమిటి రోయ్ సువాసన వస్తున్నాయి? ఏమి లేదు. ఏమిటిది? ఏమిటి రాయి సీసా? సెంటు సెంటు సీసా? ఏరా ఎందుకైనా పుట్ట క్రాఫింగ్ బొమ్మలతో కలిపేసింది. చెప్పు, ఏ కొంపలు తిరుగుతున్నావు? చెప్పు చెప్పురా. నాన్న అమ్మ ఫిట్ ఫిట్టే అమ్మ. జాగ్రత్త, సాక్షి చమడుతున్నావు. అలాగే లోపలికి రండి. అమ్మయ్యా, గండం గడిచి బయటపడ్డాను. కర్మ కర్మ కర్మ. ఇదిగో స్మెల్లింగ్ సైడ్ కాస్త వాసనుడు వాసనుడు. చూడమ్మా, ముందు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసిరా. దేనికైనా ఆవిడను ప్రసన్నం చేసుకోవడం అవసరం. తరువాతే అజయ్ బాబును కలుసుకోవచ్చు. అలాగే నాన్న. నమస్కారం పిన్ని గారు. రామ్మా సరళ, కూర్చో. ఇవాళ నా పుట్టినరోజు. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పశువుకంతో 100 ఏళ్ళు వర్తిల్లు తల్లి. ఏంటి ఏమంటాడు? త్వరా ఇగో చిన్నమ్మగారి ఇయ్యాల మెళ్ళో యాదో గొలుసు పెట్టుకొచ్చిందంట కదా. అది అచ్చంగా మన పెద్ద దొరసాను గొలుసు తీరుగానే ఉందంట. నేను వస్తే లేవడం ఎందుకు సరళా? కూర్చో కూర్చో. అజయ్, ఈ వేళ సరళ పుట్టినరోజుట, నీకు తెలుసా? అవునా సరళ? అయితే ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వస్తుంది. వద్దులే, ఊరికే అడిగా. మగవాడి జీతం ఆడదాని వయస్సు అడిగేవాళ్లను అమెరికాలో వెలివేస్తారు. వయసు దాచుకునే అవసరం ఇంకా నాకు రాలేదులేండి. ఐసి, అందుకేనా మిలబిలా దగదగా మెరిసిపోతున్నావు, మెరుగుపెట్టిన బంగారంలా. నిజం? అంత అందంగా కనబడుతున్నానా మీ కళ్ళకి? లేక వేళాకోళం చేస్తున్నారా? వేళాకోళమా? నిజంగానే. ఆ జిలుగు జలతార్ బుఠేదార్ బనారస్ సిల్క్ చీర, ఆ శాటిన్ చోళి, ఆ హెయిర్ స్టైల్, ఆ ఆభరణాలు, ముఖ్యంగా కౌస్తుభం లాంటి ఆ రవ్వల నెక్లెస్. ఆహా, సాక్షాత్తు దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. థ్యాంక్స్. ఎన్నడూ లేంది ఇవాళ ఎందుకు అతిగా పొగడేస్తున్నారు? సరళ, వెళ్ళి నీ స్నేహితులందరినీ పిలవాలిగా. పిలవాలండి. అజయ్కి ఎంతసేపు అయినా బాతాకాన్ని వేసి కూర్చుంటాడు. నువ్వు వెళ్ళమ్మా. అజయ్ బాబు, సాయంత్రం నా బర్త్డే పార్టీకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు పిలవడం నేను రాకపోవడం. నువ్వు ఇక్కడికి రా, మన ఇద్దరం కలిసి. అంతకన్నానా? నమస్కారం పిన్ని గారు, వెళ్ళొస్తానా? అజయ్,
ఏమత్తయ్య? నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. ఏమిటత్తయ్య? సరళతో అంత చనువుగా మాట్లాడినందుకేగా. కాకపోతే ఆ పొగడతలేమిటి, అలా మనిషిని చూసి మైమర్చిపోవడం ఏమిటి? ఇదేనా నువ్వు చేసిన వాగ్దానం? అలా వ్యామోహంలో పడిపోతావా? వ్యామోహం కాదత్తయ్య, ఇవాళ సరళ ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది. మన వెంకన్న ద్వారా అది అజయ్ బాబు తల్లిగారి జవహర్లేదని తెలుసుకున్నాను. అలాగా? సరళతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తే ఎన్నో కొత్త సంగతులు బయటపడచ్చు. సరే, నటనే అయితే పర్వాలేదు, కానీ జాగ్రత్త సుమా. ఆడపిల్లల హృదయాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం లాంటిది. రండి అజయ్ బాబు, మీకోసం ఎదుటి, మీరు కూడా దయచేయండి. అన్నయ్య అన్నయ్య, అమ్మయ్యా, ఆఖరి పేపర్ కూడా బాగా రాశానన్నయ్య. ఏది, పార్టీ ఇస్తానన్నావు, సినిమాకి తీసుకెళ్తానన్నావు. అన్నయ్య, మనిద్దరమే వెళదామా? మీ ఫ్రెండు విజయను కూడా పిలుస్తావా? అబ్బా ఏమిటా, బయటికి రా అన్నయ్య. మీరా మహాశయ? ఏమిటి వేషం? ఏం చేస్తాం, 2 గంటల నుంచి ఈ కారు కింద పని, గాలి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా. ఒక్క దమ్ము కొడితే గానీ మనకు బుర్ర పని చేయదు. కాస్త సిగరెట్ ప్యాకెట్ తీసిస్తారా? ఇదో చాకరీ కూడానా? ఒక్క సిగరెట్. కాస్త సమితి కూడా ముట్టించండి. మిస్టర్, ఇది పెట్రోల్ బంక్, మీ ఇల్లు కాదు. నీళ్ళ? మీనా చూసావా? మీనా, మీ అన్నయ్యని ఇంట్లోనే ఎరుగుంటావు. యువతలకు వచ్చి ఎంత అల్లరి చేస్తాడో చూడు. ఏమిటన్నయ్య అది? పద్మ, నీ కాలేజ్ టైం అవ్వలేదు? ఇంకా కాలేజ్ ఏమిటి, పరీక్షలు అయిపోయాయి. ప్రాణం హాయిగా ఉంది. అయితే ఈవేళ మా ఇంటికి భోజనం రావాళ్ళు, కాసేపు కులాసా కబుర్లు చెప్పుకుందాం. గుడ్ ఐడియా. థ్యాంక్స్. సరే, నువ్వు పిలిచావు కాబట్టి వస్తాను. నేను పిలిస్తే రావన్నమాట? నో ప్లీజ్. థ్యాంక్స్. పదన అయిపోయి చేద్దాం. సరే పద పద్మ. రామా రక్షక, ఏదో స్వామి చెప్పినట్టు ఏమిటయ్యా ఈ పరీక్ష? ఈ కుళ్ళిపోయిన కొబ్బరికాయతో భక్తులకు ఎలాగయ్యా ప్రసాదం పెట్టడం? దయలేదా తండ్రి, దీనికి తరుణోపాయం ఏదో నీవే చూపించాలి. ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళే. వీళ్ళు ఎక్కడి నాన్న? వసంత
సుధా గీతిక పాడవేల రాధిక. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? సరిగ్గా సమయానికే వచ్చాను. అద్భుతంగా ఉంది పాట. అమృత వర్షం అనుకో. మీనా, వచ్చిన వాళ్ళు అంత దొంగచాటుగా వినడం దేనికో? ఎదట పెడితే సిగ్గుపడే వాళ్ళ పాట దొంగచాటుగానే వినాలి. థ్యాంక్స్. నేను మీతో మాట్లాడడం లేదు, మా మీనాతో. థ్యాంక్స్. నేను నీతో చెప్పడం లేదు, మా మీనాతో. బాగుంది. అన్నయ్య, మీ పోట్లాట ఏదో ముగించుకుని కిందకి రండి. ఈలోగా నేను వడ్డన ఏర్పాట్లు చేస్తాను. మీరా? అవును నేనే. మీనా, ఏం వాయించావు వీణ? పాడవేల రాధిక. వేళ పడలేదు పైన అన్నయ్య. ముందు దారి పండి. మీనా 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 మీనా, ఇంటెల్లుండి వంటలో కాకపోయినా వడ్డంలోనైనా సాయం చేయని. పద్మ, ఎంత మధురంగా పాడావు. నిజం? అంత నచ్చిందా మీకు? నచ్చడమా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఈ డాబా మీద. అందుకే మీ ఆడవాళ్లకు భావనాశక్తి తక్కువ అంటారు. నీ గానమాధుర్యంలో తన్మయుణ్ణి. అలా అలా తేలిపోతూ ఏదో స్వప్నలోకంలో విహరిస్తూ. అయితే భోజనం అక్కడికే పంపించమంటారా? ఎందుకు? నేనే దిగొస్తాను, ఒక్క షరతు మీద. ఏమిటో? ఇలాగే నీ పాట ఎప్పుడూ నేను వింటూనే ఉండాలి. సరే, గ్రామ్ఫోన్ రికార్డ్ ఇస్తాను, ఎప్పుడు వింటూ ఉందరు కానీ. ఆ పని మాత్రం చేయకు. ప్రతి కాఫీ హోటల్లోనూ కిల్లి దుకాణంలోనూ ఆ పాటే పెడతారు, ఊళ్ళో వాళ్ళందరూ వింటారు. అది మనం భరించలేం. ఏమో. నీ గానం ఒకే ఒక అదృష్టవంతుడి హక్కుగా నిలిచిపోవాలి. ఎవరా అదృష్టవంతుడు? నీకు తెలియదా? అబ్బా, ఎంత స్వార్థం. నేనా? పాయసం యమతీపిగా ఉంది. ఆగు, అప్పుడే తాంబూలమా? ఇంకా డిన్నర్ పూర్తిగా అందే. ఫ్రూట్స్, ఐస్ క్రీము ఎన్నున్నాయి ఉండండి చెప్తా. తీసుకురా బావా, ఏమిటో తక్కువైంది అనుకుంటున్నా. సరే నేనా, ఇందులో యాపిల్స్ పెట్టాను, కనిపించవే? ఏమో ఉన్నాయా? పెడితే ఏమవుతాయి? ఏం బావా? చాలే బావా. ఏం అనుకోలే, నిజం చెప్పు. బాగుంది. విందుకు పిలిచి దొంగతనం అంట కట్టారే. ఎంతకి సుదినం, ఎంతకి సుదినం. అబ్బాయి, భజన దివ్యంగా జరిగిందనుకో. ఇదిగో ప్రసాదం. నాన్న, ఇందులో యాపిల్స్? అవునరా, అవే. కొబ్బరికాయ కొళ్ళిపోయిందని పరితపిస్తూ ఉంటే కిటికీలోని ఆపిల్ పళ్ళు ఆ కోదండరావుడే చూపించాడు. ఒరే ఒరే, ఈవేళ భక్తులు ఎంత పరవశులయ్యారనుకున్నావు? నాన్న, అన్ని. అవునరా, అంతమంది భక్తులకి అన్ని పళ్ళు కాకపోతే ఒక్కటలా సరిపోతుందో? సరేలే, కళ్ళ కద్దుకు నోట్లో వేసుకో. ఆహా, ఇల్లు ఎంత కళకళలాడుతుంది. అల్లుడు, కూతురు, కొడుకు. అదే ఉంటే ఎంత సంతోషించేది. అమ్మా మీనా, నువ్వు రేపో మాపో అత్తవారింటికి పోతావు. ఇక మిగిలేది వాడు నేను. ఇద్దరం పక్షులం బిక్కు బిక్కుమంటూ. పద్మలాంటి కోడలు ఇంట్లో మసులుతూ ఉంటే ఎంత శోభగా ఉంటుందో. విన్నావా మా నానేమంటున్నారు? వినలా. ఒరేయ్, నువ్వే కాస్త గట్టిగా చెప్పు. అలాగే నాన్న. మా నాన్న ఏమంటున్నాడంటే, నాకేం బ్రహ్మచెవుడు లేదు. చిచ్చి మీద కుక్క పాడు కుక్కని మళ్ళీ మొదలెక్కింది. నీ కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది? దిక్కుమాల ముడా. కృష్ణారామ పరంధామ. ఓసిని దుంపదేగా, నువ్వు మళ్ళీ తెచ్చావు. నీ సంగతి నోళ్ళు మూసారా లేదా? ఇంట్లో ఎవరో చచ్చినట్టు అలాగే ఏడుస్తారే. ఏదో కుక్కలు గురినట్టు వేస్తే దానికి ఇంత గొడవ. నన్ను కుక్కని ఎలా అనుకున్నావు నాన్న? కుక్క అనుకున్నాను రా గాడిద. నువ్వని తెలిస్తే మరి నాలుగు వడ్డించవండి. కుక్కలాగా చప్పుడు లేకుండా మంచం ఎక్కి గాడిదలో గడుస్తావా అని అడ్డగాడిదాన్ని. చెట్లంత కొడుకుని పట్టుకుని ఏమిటంటే ఆ మాటలు? నోర్మి,
చెట్టంత కొడుకువాడు మానంత మనిషి నువ్వు. ఎరా చెప్పు, అర్ధరాత్రి దాకా తిరిగి తిరిగి ఇప్పుడు ఇల్లు జరుపుకున్నావా? చెప్పు, ఇంచెప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు? మళ్ళీ సినిమాకైనా? సినిమా కాదు బాబో, హరికథకు నాయనో. నీకు హరికథలు సినిమాలు ఎక్కువైపోయాయి. ఉండు, నీ చర్మం వచ్చేస్తాను. అమ్మో, తల పగిలిపోయింది, రక్తం. నాన్న, అమ్మ అమ్మ మళ్ళీ వచ్చింది ఫిట్టు. మీ తుంపలు దగ్గర నన్ను చంపుతుంటున్నారు. వెళ్ళి ఆ సాడు తీస పట్ల. ఏమే ఇంటి ఇల్లా ఎలా ఉంది? చూడు, ఇంటి ఇలా రామా కృష్ణ పరంధామా. లచ్చి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తా. లచ్చి, లచ్చి, ఇవాళ ఒకటే వెర్రి దాహంగా ఉంది. ఇంకో గ్లాసుడు. నాకు దాహంగా ఉన్నట్టుందే. యాందయ్యో, మాటలేవో కోటలు దాడుతుండే. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు పరాస్కాలేవో చాలా చేయబడితిరి. భద్రం లచ్చమ్మంటే ఏమనుకుంటురి? మీకు వట్టిన దయ్యాన్ని దొరుకుతా మరి. ఏమిటి ఇదే అండి? ఇది మరి తాజ్మహల్ హోటల్ బిల్ అండి, సరళమ్మ గారి పుట్టినరోజు పార్టీది. అది నువ్వు చెప్పేదేమిటి? చూస్తే తెలుస్తూనే ఉంది. నా అకౌంట్లో ఎందుకు వేశారు అని అడుగుతున్నాను. చిత్తం ఏటేటా ఆనవాయితీగా వేస్తున్నదేనండి. మరి ఆనవాయితీ ఏమిటయ్యా? అర్థం లేని మాట. భానోజీ గారి కూతురు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏమిటి? ఆ బిల్స్ అన్ని మధ్య నేను భరించడం ఏమిటి? సరిగ్గా నేను ఆ మాటే అనేవాడిని అజయ్ బాబు. కానీ నాన్నగారు వినిపించుకుంటేనా ఆ ఊసెత్తితేనే మండిపడేవారు. సరళంటే వారికి అంత అభిమానం. అమ్మాయి పుట్టినరోజు అనేసరికి బాణసంచాలు, హరికథలు, పాట కచేరీలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉండాలని పట్టుబట్టేవారు. ప్రతిదీ నాన్నగారు చేసినట్టే చేయాలంటే మనం తోగ్గలమా భానోజీ గారు? డబ్బు చిక్కులు ఎన్నొచ్చి పడ్డాయో మీకు తెలియదు. దాందే ఉంది అజయ్ బాబు, నా అకౌంట్లో రాయిస్తాను. కానీ ఒక్కటే భయం, స్వర్గంలో ఉన్న మహానుభావుని ఆత్మ బాధపడుతుందేమోనని. దుబారా ఖర్చులు తగ్గిస్తే ఆ మహానుభావుని ఆత్మ సంతోషిస్తుంది కూడా. మాట వరుసకు చూడండి, ఈ బంగళాలో ఉండేది అత్తయ్య, నేను. ఇద్దరి కోసం ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? శుద్ధ దండగా తగ్గించేద్దాం. మొట్టమొదట పోవలసిన వాళ్ళు ఆ వెంకన్నగాడు, వాడి కూతురు లచ్చి. వాడేమో ముసలివాడైపోయాడు, అదేమో వయసులో ఉన్న పిల్ల. మన అవతారాలకు పని మీద కంటే దాని మీద ధ్యాస ఎక్కువైంది. అందులో లచ్చి తప్పే ఉంది. జరిగిందంతా నేను విన్నాను. ముందు ఆ కూర్మావతారాన్ని డిస్మిస్ చేయండి. వాడిని డిస్మిస్ చేయటమా? అసలే మన ఆఫీసులో పనిచేసేవాళ్ళు తక్కువ. అందుకే వాడిని తీసేసి పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం. వెంటనే ఒక ప్రైవేట్ సెక్రటరీ కావాలని అడ్వర్టైజ్ చేయండి. హలో, ఏమిటా చూపు? అంత నవ్వొచ్చే సంగతి ఏమిటో? ఏం లేదు, ఆ సిల్క్ షర్టు, ఆ ఉలెన్ ప్యాంటు, ఆ షూసు. ఓహో, పిల్ల జమీందార్లా ఉన్నావు. అలాగే అంటూ ఉండు, నేను ఒకనాటికి జమీందార్ అయిపోతాను. కోరికలే గుర్రాలైతే మనం వాటి మీద స్వారీ చేస్తాం. అప్పుడు ఈ రాణి సాహెబా శృతి మించుతోంది. అన్నయ్య 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 వస్తాడులే రాత్రి భోజనం. అదేమిటి సాయంకాలం నా డాన్స్ కు రాడా? ఏమో నాకేం తెలుసు బ్రదర్. ఇవాళ నాకు చచ్చేంత పనింది. పద్మని డాన్స్ పర్ఫార్మెన్స్ కు నువ్వే తీసుకెళ్ళు అని మరీ రిక్వెస్ట్ చేశాడు. ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా అని బాయస్ అన్నా. ఏమిటో విజయ్, ఇంతకాలం కష్టపడి అన్నయ్య నాకు చదువు చెప్పించాడు. నాకు కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే. వద్దులే బాబు, మగాళ్ళకే ఉద్యోగాలు లేక చస్తున్నాం. ఇక మీ ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు ఎగబడితే చెప్పనా మా అవస్థ? ఏం విజయ్, నేను ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేదా? ఊరికే అన్నారు పద్మ, నాకెందుకు ఇష్టం ఉండదు? నీకు ఉద్యోగం వస్తే నాకు మంచి పార్టీ ఇస్తావుగా. టైం అయిపోయింది, బయలుదేరు. పగలు రాత్రి ఇలా పనిచేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారా? ఏ పార్కుకో వెళ్ళి హాయిగా అలా కాసేపు తిరిగొద్దాం రాకూడదు? నీకు తెలియదు సార్, నెత్తి మీద బోలెడంత పని, మనసులో పుట్టెడు దిగులు. సరదాలు షికారులు అంటే ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదేమిటి అజయ్ బాబు, నీకు దిగులేమిటి? నీకు అర్థం కాదు. డబ్బు చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు ఏవేవో. ఈ మాత్రానికే ఆ మనసు పాడు చేసుకోవాలా? మీకు అభ్యంతరం లేదంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకోండి. నీ నగలిస్తావా? ఎందుకు ఇవ్వకూడదు? ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మీ నాన్నగారి చలవ కదూ. మీ నీడనే మేము పెరిగాం. మా సర్వస్వం మీది. సరళ,
మీ ఆపదకు ఆదుకోలేని నగలు నాకెందుకు చెప్పండి. మీ నాన్నకు తెలిస్తే? తెలియని అవసరం లేదు, నా నగలేగా. అలా అంటే ఎలా? మీ నాన్న నిన్ను బంగారంలో ముంచెత్తాలని తాపత్రయపడుతుంటే? అదంతా ఆయన పిచ్చి. ఒక్కగానొక కూతుర్ని కదూ, అందుకే అంత మమకారం. కానీ నాకు నగలు, డబ్బు, హోదా ఇలాంటి వ్యామోహాలేమీ లేవు అజయ్ బాబు. మాట వరుసకన్నాను సరళ. నాకంత అవసరం వచ్చినప్పుడు నీ సహాయం తప్పకుండా తీసుకుంటాను. పద, అలా తిరిగొద్దాం. మన సేవా సదన్ వార్షికోత్సవ కార్యక్రమాలలో ఆఖరి అంశం నృత్య ప్రదర్శనం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.